సిపిఎం నేత కామ్రేడ్ వాసంశెట్టి సూర్యారావు 7వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నగర కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూర్యారావు చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వాశేష్ బాబ్జీ, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా శేష్ బాబ్జీ మాట్లాడుతూ ట్రెజరీలో ఉద్యోగి అయిన సూర్యారావు నిజాయితీగా పనిచేశారని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సిపిఎంలో చేరి ఒక ప్రక్క ఉద్యోగ సంఘం నాయకుడిగా, మరొక ప్రక్క ట్రేడ్ యూనియన్ నాయకుడిగా విశేషమైన కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా విద్యార్థి, యువజన, మహిళా ప్రజా సంఘాల నిర్మాణంలో కార్యకర్తల కష్ట సుఖాలను అర్థం చేసుకుని సహాయం చేయడంలో తనదైన శైలిలో పనిచేశారని అన్నారు. సిపిఎం కాకినాడ పట్టణ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేసిన సూర్యారావు ఆచరణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సిహెచ్ రమణితో పాటు కె వీరబాబు, కె సత్యరాజు, మేడ్శెట్టి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ సూర్యారావు నిరాడంబరంగా జీవించారని, కాకినాడ పరిసరాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులను కూడా పార్టీ మార్గంలో నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ రాజ్కుమార్, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, సిహెచ్ వేణు, కె నాగ్ జ్యోతులతో పాటు ఎం నాగలక్ష్మి, టి రాణి, జి భూలక్ష్మి, గణపతి, భవానీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ పార్టీకి కార్యదర్శిగా చేశారు. జిల్లా సిఐటి కోశాధికారిగా పనిచేశారు. ఎన్జిఓ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ట్రెజరీలో ఉద్యోగం చేస్తూ నిత్యం ప్రజాసేవ చేసేవాడు ఆయన. ఆఫీసులో పని కంటే బయట పని ఎక్కువ చేసేవాడు ఆయన. అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపేవాడు. ₹1 లంచం తీసుకునేవాడు కాదు. జీవిత పర్యంతము తన సమయం మొత్తాన్ని ప్రజాసేవ కోసమే ఆయన వెచ్చించాడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఆయన పని పద్ధతుల్లో చాలా వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.